లోనే మాట్లాడితే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఇంకొన్ని మంచి సీట్లు, ఒక ప్రతిపక్ష హోదా వాళ్ళు కోరుకున్నటువంటి 18 సీట్లు క్రాక్ చేసి వచ్చేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ఎత్తి పలానా చోట ఈ తప్పు జరిగింది, పలానా చోట ఇది జరిగింది, ప్రభుత్వం ఇది ఇలా విఫలమైంది, దీన్ని పట్టించుకోండి అని చెప్పి ప్రజల దృష్టికి ప్రజాక్షేత్రంలో కూటమి ఏదైనా తప్పులు చేస్తే దాని మీద మాట్లాడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, 3 పెళ్లిళ్ళు అనటం, ఇవన్నీ ఎప్పుడో చూసేసినాయండి. ఇంకా పేరు నాని గారు విమర్శించడం మామూలే, ఆయన్ని మళ్ళీ జన సైనికులు తిట్టడం మామూలే. అసలు దీంట్లో కలిసి వచ్చేదేంటి? నాని గారు ఒక మంత్రి గతంలో, ఇంకో మంత్రి గారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకో మంత్రి గారిని తిట్టుతున్నారు. అంటే ఇటువంటి వ్యక్తులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ఒక మంత్రిత్వ శాఖ అనేది చాలా గౌరవప్రదమైనటువంటి ఒక పోస్టు, ఈక్వల్ టు కలెక్టర్ కంటే కూడా ఎక్కువ సుపీరియర్ పవర్స్ ఉన్నటువంటి పోస్టు. మరి అటువంటి హుందా కలిగినటువంటి స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తులు దిగజారిపోయి ప్రజా సంక్షేమం, అయ్యప్ప గారు ఒక ప్రశ్న మీకు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, గతంలో ఉన్న మంత్రులను కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరినీ గౌరవించారా? వీళ్ళు మాట్లాడలేదంటారా? టీడీపీ నాయకులు మాట్లాడలేదా? జనసేన నాయకులు మాట్లాడలేదా? వాళ్ళని గౌరవించారా? మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మొన్న దాసరి రాము గారు కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఇంటికి వచ్చి కొడతామని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్నా, దాసరి అది ఎవరైతే కిరణ్ ఉన్నాడో ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చా. అటువంటి పరుష పరిజాలం మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా కొంతమంది జన సైనికులు అత్యుత్సాహంతో వ్యక్తిగతంగా కూడా వెళ్ళారు, పోస్టులు పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా ఖండించారు. అలాగే ఇదే సాహసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా పక్క వ్యక్తిగత విషయాల్ని మాట్లాడకూడదు ప్రజా క్షేత్రంలో. ఒక్కొక్కసారి సైకో జగన్ అని వీళ్ళు నోరు జారారు, నీ తల్లికి పుట్టావా అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు గారు నోరు జారారు. అదే నేను చెప్తున్నాండి, ప్రజాక్షేత్రంలో చాలా హుందాగా మాట్లాడాలి. ప్రతిపక్షాలను విమర్శించడం సంక్షేమం పేరుతో ప్రజలకి ఎక్కడ లోటుబాట్లు ఉన్నాయో వాటిని ఉద్దేశించి వాటి టైం లైట్ లోనే మాట్లాడాలి తప్ప తప్పెట్ అవుట్ సైడ్ మాట్లాడటం వల్ల ప్రజలను రాజకీయ నాయకులు చాలా చులకనైపోతున్నారు. అది పేర్ని నాని గారు ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఈ రోజున సోషల్ మీడియాలో అతను నిజంగా చెప్పకూడదు కానీ ఒక కమెడియన్ లాగా తయారు చేసేస్తారండి. అట్లా అయిపోయింది. అంబటి రాంబాబు గారిని సంబరాల రాంబాబు గారు అని చెప్పి ట్రోలే చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా ట్రోల్ చేయడం, అందులో వారంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అవటం, అందరూ ఒకటే సామాజిక వర్గంలో ఉండి ఇలా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ సామాజిక వర్గాల నుంచి చిట్టించడం అనే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి అవలంబించారో మనకు తెలుసు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఉద్యమంలో మొదలు పెట్టారండి ఇటువంటి. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, మీ అన్నయ్య గారిని గెలిపించుకోలేకపోయారని ఇలాగ ఆ రోజు తిట్టారు. నేను ఒకటి చెప్తానండి, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు. అందరూ కూడా హుందాగా మాట్లాడాలి. పేరు నాని గారి వ్యాఖ్యలను అయితే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంటే ఆ మాటల్ని ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ మాటల్ని తొళ్ళు మాటలు అని అనడం గతంలో ఆయన పనిచేసినటువంటి మంత్రిగా తగ్గట్టుగా మాటలు కాబట్టి ఏదో దారిని పోయేటువంటి దానయ్యలు ఎల్లయ్యలు మాట్లాడినట్టు ఆయన మాట్లాడితే కుదరదండి. ప్రజాక్షేత్రంలో ఆయన ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనేది ఆ జ్ఞానం, ఆ విచక్షణ జ్ఞానం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక రేపిస్ట్ ఉండే లక్షణాలు నీకు ఉన్నాయా అని అడిగారు ఆయన. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారంటే ఒక ఉప ముఖ్యమంత్రిని ఒక రేపిస్ట్ ఉండే లక్షణాలు నీకేమైనా ఉన్నాయా అని అడిగారు ఆయన నిన్న. రేపిస్ట్ ఉండే లక్షణాలు అంటే వెపన్ పట్టుకొని తిరుగుతుంటారంటే మీరు దాన్ని కూడా చెప్పండి, మొత్తం చెప్పండి. ఒకటే లైన్ మాట్లాడేసి ఇచ్చిపెట్టేసేటవుతుంది. అక్కడ అమ్మాయిలను చంపిన వాళ్ళను, రేపులు చేసిన వాళ్ళను రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కాల్చి చంపినారు. అలాంటి లక్షణాలు ఉన్నోళ్ళకి మాత్రమే ఉంటాయి. కానీ నువ్వు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో
వెపన్ నేను ఆడ పెట్టించిన రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అని చెప్తే కాల్చేటప్పుడు రోడ్ల మీద రాజశేఖర రెడ్డి గారు కాలుస్తున్నారట. ఆ కాల్చే టైంలో ఎందరిచిపోయి వెపన్ ఆడ పెట్టించినట. రాజశేఖర రెడ్డి గారు కాల్చింది రేపిస్టులు, నువ్వేమో రేపిస్ట్ లిస్ట్ లో ఉండవా, ఎందుకు అనుకున్నావు నువ్వు అని ఆయన అన్నాడు. దాని అంతా తీసుకురా కూడా ఒకరికి రేపిస్ట్ లేదంటే పెట్టుకుని మాట్లాడేటప్పుడు పూర్తిగా మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తది. అక్కడ వరంగల్ ఎన్కౌంటర్ చేసింది అందరికీ తెలుసు. ఆ దిశకు సంబంధించి మళ్ళీ హైదరాబాద్ లో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మాయిని రేపు చేస్తే అక్కడ కాల్పులు చంపినది కూడా సత్యనారాయణ గారే చంపినది. అందరికీ తెలుసు. అంటే రేపు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి రావాలా, నలుగురిలో మగ్గరినో ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి రేపులు చేసేవాళ్ళు లేదంటే రాష్ట్రంలో చేయడం ఇంకా ఇవి కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆయన హత్య రాజకీయాలు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిటాల రవిని గన్ పెట్టి షూట్ చేసి చంపారు. అంతకుముందు తర్వాత జైల్లో ఉన్నటువంటి మొద్దుసీన్ ని చంపారు. ఇంకా బోర్డుని అప్పుడు కూడా జరగలేదంటారా? గారు మీకు చేసినట్టు కర్నూలులో ఒక ఆయన చెప్పినారు, అనంతపురంలో ఎస్పీ రమణారెడ్డి అని ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళని చెప్పినారు. అట్లా చెప్పొచ్చు. మన పీరియడ్ లోనే అక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కాల్పులు జరిపి చంపినారు. ఆడ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి కన్నా ముందే అక్కడ బాంబు బ్లాస్ట్ జరిగి 40 మంది ఎంతమంది చనిపోయినారు జూబ్లీ హిల్స్ లో. అవన్నీ మనం ఎక్కడ మర్చిపోయినాం? అవన్నీ మనకెందుకు గుర్తులేవు? మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అల్లకొల్లోరం జరిగినదంతా ఆయన ఉన్నప్పుడే. రాష్ట్రం ప్రాతిపదికన తీసుకొచ్చిందంతా చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్ను పోలీసు వారికి సమర్పించారు. శ్రీజ అనే తన అన్నగారి అమ్మాయి విషయంలో, ప్రేమ విషయంలో కొంతమంది మీడియా వారు మీ దగ్గర లైసెన్స్ గన్ ఉంది కదా అని అడిగారు. వెంటనే దాన్ని ఎక్కడ ఉపయోగించింది దౌర్జన్యం చేస్తున్నారు. అలాంటి దౌర్జన్యం చేసుకునే ఎదుర్కోవడానికి నేను వెపన్ కూడా పక్కన పెట్టొచ్చి ఇట్లా నేను తప్పిప్పుకొని వచ్చిన రాజశేఖర రెడ్డి గారిని ఎదురు తగిలినట. నేను నాతో మొగోడు లేడని చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు పోల్చుకోవడానికి అవకాశం ఏమన్నా అర్థమేనా? రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ మీ అబ్బాయి తెలంగాణలోనే మాట్లాడాడు. వీళ్ళు పోయి మాట్లాడమను ఎవరన్నా దమ్ముంటే. ఒక మాట మాట్లాడితే మళ్ళా మరుసటి రోజు వచ్చి సారీ చెప్తారు వీళ్ళు. అక్కడ ఒక విషయం ఉన్నదండి. ఏంటంటే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ ఒక ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి పోలీస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నట్టు పోలీస్ అధికారి వచ్చి చెప్పు ఇప్పుడు రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి చివరిగా 1 minute. మోహన్ రెడ్డి గారు ఎస్ అయ్యప్ప గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 minute టాపిక్ మీ కంక్లూడ్. ఇప్పుడు చెప్పమనండి. ఎవరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి ఏ పోలీస్ అధికారి చెప్పినాడో, ఈయన ఏం ఆపరేషన్ చేసుకుంటున్నాడో, ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఏ అధికారి పోయినాడో